నీ పని అయింది. నీ మంత్రిని జాగ్రత్తగా చూసుకో. అది నీ వల్ల కాదే పిల్ల. అమ్మో అమ్మ ఏం కొడుతుంది? ఏమిటి? ఏం జరిగింది? చిన్నగా అడుగుతారే. ఏం జరిగిందో దాంతో చెప్పిస్తాను ఉండండి. ఏమే కాలేజీ నుంచి నేను ఎందుకు తరివేశారు? నిజం చెప్పు. చెప్పవే. ఏమిటి? ఊరంతా కోడై కూస్తుంటే మీకు మాత్రం తెలీదు. ఇంకా నయం ఈ మహమ్మారిని కోడలుగా చేసుకుందాం అనుకున్నా. చాలే ఊరుకోండి. దీని కడుపులో మహాపాపం పెరుగుతోంది. ఈ చేసిన ఈ పాడు పనికి ఆకల్లే బ్రతుకుంటే గుండె బయలు తెచ్చేది. పదవే పాపిస్తానే పద. నాకు చూపించు. అమ్మా అమ్మా నా వంటి నిర్భాగ్యురాల్ని ఎందుకు కన్నావమ్మా? అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. పాపి పతితాన్ని నిందిస్తున్నారు. ఆదరించే అత్తయ్య కూడా అనరాని మాట్లాడుతోంది. అమ్మా బ్రతికుంటే నువ్వు కూడా నన్ను ఇలా ఆశ్రయించుకునేదానివా అమ్మా? నాన్న ఊరుకో. నీ కన్ను చెమ్మగిలితే నా వెన్ను విరిగిపోతున్నా. ఇరుగు పొరిగే కాదు, ఈ లోకమంతా నిన్ను వెలివేసిన నేను బ్రతికున్నంత వరకు నీకేమీ భయం లేదమ్మా. ఈ రోజు నుంచి తండ్రి కాదు, నీకు నేను తల్లిని కూడా. ఊరుకో తల్లి, ఊరుకో. అంతా చక్కబడుతుంది. అక్క అక్క నన్ను ఆనే ఒక నాకు ఇయ్యక్క అక్క. అదే అమ్మా అమ్మా అన్నయ్య ఇస్తాడే. సుబ్బులు బాగున్నారా? ఏ సుబ్బులు ఇంకా ఆటలాడుతున్నావు? బాగున్నాయా? ఎరా గోపి బాగున్నావా? బాగున్నా అన్నయ్య. సుబ్బులు పరీక్షలు బాగా రాసావా? బాగా రాసానయ్యా. నారాయణ నా తండ్రి బాగున్నానమ్మా. పరీక్షలు బాగా రాసావా? ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతానన్నా. నా చిట్టి తండ్రి పాస్ అవ్వాలే గాని ఊరంతా మిఠాయిలు పంచిపెట్టను. బ్యాండ్ మేళతో పెద్ద పార్టీ ఇవ్వను. ముందు ఆ బండి వాడికి చిల్లరికి పంపిస్తావో? నేను ఇస్తాలే, మీరు పదండి అన్న. ఆ సామాన్లు అందుకోవో. ఇది కూడా రండి రా నాన్న. ఇదిగో. హలో లల్లి. హలో. అరే ఈ తాళం ఎవరు వేశారు? వేసిన వాళ్ళని అడుగు. అదే ఎవరు వేశారు అని. మీ అమ్మగారి. మా అమ్మ? అసలు ఏం జరిగింది? ఎందుకు వేసింది? అది సరే, నువ్వు ఒక్కడ వచ్చావి. ప్రసాద్ రాలేదా? రాలేదు. ఏ ఇంకా పరీక్షలు కాలేదా? పరీక్షలు అయిపోయినాయి. అమెరికా వెళ్ళిపోయాడు. అమెరికా వెళ్ళాడా? ఎందుకు? పెద్ద చదువుల కోసం అట. ఏరోడ్రమ్కి వెడితే వాళ్ళ నాన్నగారే చెప్పారు. ప్రసాద్నే కలుసుకుందామని చాలా ప్రయత్నించాను, కానీ వీలు పడలేదు. పరీక్షలు కాగానే తిరిగి వస్తానన్నాడే. రావడానికి కనీసం 3 ఏళ్ళు పడుతుంది లలిత. 3 ఏళ్ళ? 3 ఏళ్ళే? అమ్మా అమ్మా, ఆ చెడిపోయిందంతా నీకేం మాటలరా? అంత పెద్ద తాళం వేస్తే కనపడాలా? అమ్మా పద పదమంటుంటే. ప్రసాద్,
నువ్వు కూడా నన్ను మోసం చేసావా? అత్తయ్యా అత్తయ్యా. అమ్మ లేదు, పక్కింటికి వెళ్ళింది. మరి మీ నాన్న? నాన్న కోర్టుకి వెళ్ళాడు. అయితే మనకి లైన్ క్లియర్ అన్నమాట. ఒరే బాబు, రే బాబు, అబ్బా నీ క్రాపు దేవానంద క్రాపురా, ఎంత బాగున్నావు అబ్బా, బుద్ధొస్తున్నాడు. ఒరే నేను సిగరెట్లు మర్చిపోయానురా, కొంచెం తెచ్చి పెట్టమన్నా. మరి నీకు చాక్లెట్లు వద్దారా? చాక్లెట్ కావాలి. చాక్లెట్లు కావాలిగా, ఇదిగో బాగా కొనుక్కుని బాగా తిను చాక్లెట్లు. అమ్మ వచ్చి నాకు ఒరే బాబు, నన్ను కూడా ఆడినవరా? ఇది ఇద్దరు ఆడే ఆట, నువ్వు వద్దు. అయితే ముగ్గురు ఆడే ఆట ఆడుకుందామా? ఏమాట? దాగుడు మూతలు. సాయ్ సాయి సాయ్. అయితే పట్టండి, ఎవరి దొంగ తెలుసుకుందాం. నేనే బండా, మళ్ళీ పట్టండి. నేను పండా, అయితే గోపియే దొంగ. గోపి కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకున్నావా? బాబు చాలా మంచివాడు, చాలా మంచివాడు. రెడీ రెడీ, ఏది ముట్టుకో. ఏమిటా నీ తలకాయ దొరికింది? అక్కయ్య ఏది? అయ్యో అయ్యో అయ్యో, మా బొమ్మ కట్టేటప్పుడు ఉడిగిపోతుంది. మీలాగా పరువు ప్రతిష్ట మాకు లేవనుకున్నావా? నేను లేకుండా చూసి కొంపలు దూరుతావా? మళ్ళా మా గడప దాటి లోపలికి వచ్చావా? కాళ్ళ అత్తయ్య, ఆ కర్ర దించిపోతాను. పైన ఏం చేస్తున్నావే? ఏమేవ్ ఒక్కదాని ఇక్కడ ఏం చేస్తున్నావే? నక్షత్రాలు చూస్తున్నానమ్మా. రేపు మా క్లాస్ లో గ్రహాల గురించి పాఠం, అందుకని ప్రాక్టికల్ చేస్తున్నా. ఇదేమిటమ్మా? ఇది బైనాకులర్. అంటే అంటే దూరంగా ఉన్న వస్తువుని దగ్గరగా చూపిస్తుంది. అలాగా? ఏది అయితే నేను ఒకసారి చూసిస్తాను. అమ్మా అమ్మమ్మ, అక్కడ కదే పైకి చూడు. ఉండవే, మన తోట చూస్తాను. ఏమిటా జేబీ గాడు కనిపిస్తున్నాడు? జేబియా? అది అంతేనమ్మా, దీని మహిమ. జేబి ఇక్కడికి 5 మైళ్ళ దూరంలో ఉన్నాడు. పైకి చూడవే, చుక్కలు కనపడతాయి. అలాగా? నిజమేనే, ఎంత బాగుందే నీ బైస్కోపు. ఇందా తొందరగా చూడు, వెళ్ళిపోదాం. నువ్వు వెళ్ళి పడుకోమ్మా, ఆ గ్రహం వచ్చేసరికి 12 అవుతుంది. ఏమిటి, అర్ధరాత్రి కూడా గ్రహాలు వస్తాయంటే? అంతేనమ్మా, కొన్ని గ్రహాలంతే. ఓహో సరే, అంతసేపు చల్లో ఎలా ఉంటావు? వస్తా ఉండు. అలాగే.
అమ్మా ఏమా ఈ తల్లో నువ్వు ఇక్కడ పడుకుంటావా? మరేం పర్వాలేదు, ఆ గ్రహాన్ని రాని ఇద్దరం చూసి వెళదాం. అమ్మా మరే ఏమిటే, మా కాలేజీ పక్కన పెద్ద దొంగతనం జరిగిందే. ఎవరితోనే? షావుకార్ రంగయ్య ఇంట్లోనే. పాపం ఎప్పుడు ఇనపెట్టి దగ్గర పడుకునేవాడట. నిన్న పురాణానికి వెళ్ళాడట. వెళితే ఏముంది, వచ్చేసరికి ఇనపెట్టంతా ఖాళీ, మొత్తం దొంగలెత్తుకుపోయారట. ఆయన భార్య గుర్రు పెట్టి నిద్రపోతుందట. అమ్మ బాబాయ్, నగానట బోరుంది. అసలే మీ నాన్న కుంభకర్ణుడు. నేను వెళ్ళి ఇనపెట్టి దగ్గరే పడుకుంటా. నువ్వు ఆ గ్రహం పని పూర్తి చేసుకుని తొందరగా వచ్చేసి, రోజులు బాగా లేవు. అలాగే మా